పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ పుణ్య సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పుడు విత్తబోయే మీ మాటలు కేవలము మనుషుని మాటలు కాక పరలోకపు మన్నాల మా హృదయాలను తృప్తిపరచాలని కోరుకుంటున్నాం. అయా, వినే చెవులను, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. తండ్రి, నీ సేవకుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. తండ్రి, నా సొంత జ్ఞానముతో కాక మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ సత్యాన్ని ప్రకటించే శక్తిని ప్రసాదించండి. అయా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డ అవసరతను మీరు ఎరిగినవారు. వారి స్థితిగతులకు తగ్గట్లుగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మాలో ఉన్న చీకటిని తొలగించి మీ వాక్యమనే వెలుగుతో మమ్మల్ని నింపండి. ఈ సమయమంతటిలో మీరే అధ్యక్షుడిగా ఉండి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ మహిమార్థము ఈ వాక్యము జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసములో మనము సాధారణముగా 2 ప్రధాన ఘట్టాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఒకటి శుభ శుక్రవారము, యేసు క్రీస్తు మన పాపాల కోసము సిలువపై ప్రాణము విడిచిన రోదనతో కూడిన రోజు. రెండవది పునరుత్థానపు దినము, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన విజయవంతమైన రోజు. అయితే ప్రియులారా, ఈ రెండిటి మధ్య ఉన్న ఒక్క రోజే నిశ్శబ్ద శనివారము. పరిశుద్ధ లేఖన భాగములో ఈ రోజు గురించి చాలా తక్కువ సమాచారము కనిపిస్తుంది. శిష్యులందరూ భయముతో తలుపులు వేసుకొని ఉన్న సమయమది. ఈ రోజున మనము కూడా 3 కోణాల్లో అర్థము చేసుకోవాలి. నిశ్శబ్దం అంటే దేవుడు లేడని కాదు. శుక్రవారము మధ్యాహ్నము నుండి ఆదివారము తెల్లవారుజాము వరకు ఆకాశము మౌనముగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుని వాక్యము నెరవేరడము ఆగిపోయిందని శిష్యులు భ్రమపడ్డారు. కానీ ప్రియులారా, ఆ మౌనమే ఒక గొప్ప తుఫాను ముందు వచ్చే ప్రశాంతత వంటిది. ప్రతీక్షకు సమయమది. ఇది మరణానికి జీవానికి మధ్య ఉన్న వంతెన. లోకము దృష్టిలో యేసు ఓడిపోయి సమాధిలో ఉన్నాడు. కానీ ఆత్మీయ లోకము ఆయన పాతాళపు శక్తులను జయించి బందీలైన వారిని విడిపిస్తున్న సమయము. అవును ప్రియులారా, ఇది మనిషిని ఓర్పుకు పరీక్ష వంటిది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత సమయము తీసుకున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం? మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఆ మౌన కాలములో మన విశ్వాసము ఎంత బలముగా ఉందో పరీక్షించబడే రోజే ఈ నిశ్శబ్ద శనివారము. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఏంటంటే, దేవుడు మౌనముగా ఉన్నప్పుడు మనము ఎలా నిరీక్షించాలి? సమాధి మూయబడినట్లు మన జీవితాల్లో ద్వారాలు మూయబడినప్పుడు దేవుని ఉద్దేశము ఏమిటి? ఈ నిశ్శబ్ద శనివారము మనకు నేర్పే పాఠాలను లోతుగా పరిశీలిద్దాం. ప్రియులారా, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా రాపోతుందని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు దేహాన్ని సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయిని అడ్డంగా దొర్లించారు. ఆ శనివారము ఉదయం శిష్యులకంతా శూన్యములా అనిపించింది. వీధులన్నీ నిశ్శబ్దముగా ఉన్నాయి. ఆకాశము నుండి ఏ శబ్దము లేదు. సమాధి లోపల నుండి ఏ చలనము లేదు. దేవుడు మౌనముగా ఉన్నాడు. శిష్యులు ఏమనుకున్నారంటే,
దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ప్రార్థనలు ఆగిపోయాయి, ఇక మా పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ వాస్తవము ఏమిటంటే ఆ మౌనములో నుండి మరణపు సంఖ్యలను తెంచుతున్నాడు. బయట నిశ్శబ్దముగా ఉన్న లోపల పునరుత్థానపు శక్తి పనిచేస్తుంది. దేవుడు పని చేయడము ఆపలేదు, ఆయన పని చేసే విధానము మారింది. ప్రియులారా, ఒక రైతు పొలములో ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఏమి జరగబోతుందో ఊహించండి. రైతు విత్తనాన్ని మట్టిలో పాతిపెట్టి దానిపై మట్టిని కప్పివేస్తాడు. ఇప్పుడు బయటకు చూసే ఎవరికైనా అక్కడ ఏమి జరుగుతున్నట్లు కనిపించదు. పైన నీళ్ళంతా నిశ్శబ్దముగా ఎండిపోయినట్లు, ప్రాణము లేనట్టు కనిపిస్తుంది. ఒకరోజు గడిచింది, ఏమీ మార్పు లేదు. రెండో రోజు గడిచింది, అక్కడికి వెళ్ళి చూస్తే ఏం మొలక కనిపించలేదు. చూసేవారికి విత్తనము చనిపోయిందని లేదా మట్టిలో కలిసిపోయిందని అనిపించవచ్చు. కానీ ప్రియులారా, ఆ మట్టి పొరల కింద ఎవరికి కనిపించని చోట ఆ విత్తనము తన పాత రూపాన్ని కోల్పోయి వేళ్లను విరజిమ్ముతూ జీవాన్ని సిద్ధము చేసుకుంటుంది. పైకి నిశ్శబ్దముగా ఉన్న లోపలకు గొప్ప సృష్టి కార్యము జరుగుతుంది. సరైన సమయము రాగానే ఆ మట్టిని చీల్చుకుంటూ ఒక పచ్చని మొలక బయటకు వస్తుంది. మన జీవితాల్లో కూడా అంతే ప్రియులారా. మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రానప్పుడు, లేదా మన సమస్యలు సమాధిపై రాయిలా వేయబడినప్పుడు దేవుడు మౌనముగా ఉన్నాడని మనము నిరాశ చెందుతాం. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన నిద్రపోతున్నాడని కాదు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఒక గొప్ప కార్యాన్ని ఆయన సిద్ధము చేస్తున్నాడని అర్థము. నీ కంటికి కనిపించే పరిస్థితులను చూసి భయపడకు. శిష్యులు ఆ శనివారము చూసింది మూయబడిన సమాధి మాత్రమే. కానీ దేవుడు చూస్తుంది తెరవబడబోయే పరలోక ద్వారాలను. నీ జీవితంలో కూడా ఈరోజు నిశ్శబ్దముగా ఉండవచ్చు, కానీ రేపు ఉదయము నీవు పునరుత్థాన శక్తిని, దేవుని విజయాన్ని చూడబోతున్నావు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపదలలో ఆయన మౌనముగా ఉన్నట్లు అనిపించినా ఆయన నీ పక్కనే ఉండి నిన్ను బలపరుస్తున్నాడు. ప్రియులారా, యూదుల కట్టడ ప్రకారము ఆ శనివారము రాత్రి ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. శిష్యులు శారీరకంగా విశ్రమిస్తున్నారే తప్ప వారి హృదయాల్లో నెమ్మది లేదు. ఎందుకు అనంటే వారి కళ్ళ ముందే వారి ఆశలన్నీ సమాధి చేయబడ్డాయి. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు 3వ దినమున నేను లేతును అని స్పష్టముగా చెప్పారు. కానీ ఆ శనివారము నాటి భయంకరమైన నిశ్శబ్దము శిష్యుల జ్ఞాపకాన్ని మసకబార్చింది. వాగ్దానము కంటే ఎదురుగా ఉన్న సమాధి రాయి వారికి పెద్దగా కనిపించింది. ప్రియులారా, మన విశ్వాసము ఎప్పుడు పరీక్షించబడుతుందో తెలుసా? దేవుని వాగ్దానము మన చేతిలో ఉండే దానికి విరుద్ధమైన పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు. అవును, శనివారం అనేది కనిపెట్టే సమయం. దేవుడేదైనా చేస్తాడని నమ్మడము సులభము. కానీ దేవుడు ఏమి చేయనట్లు అనిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయనను నమ్మడమే నిజమైన విశ్వాసము. అవును ప్రియులారా, పాత రోజుల్లో ఫోటోలను డెవలప్ చేసే విధానాన్ని ఒక్కసారి ఊహించుకోండి. కెమెరాలో తీసిన నెగిటివ్ ఫిలిం నుండి అందమైన ఫోటో రావాలంటే దానిని ఒక చీకటి గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ గదిలో వెలుతురు ఉండకూడదు, అంత నిశ్శబ్దంగా ఉండాలి. ఆ ఫోటోగ్రాఫర్ ఆ నెగిటివ్ ఫిలింను రసాయనాలలో ముంచి కొంత సమయము వేచి చూడాలి. ఒకవేళ ఆ ఫోటోగ్రాఫర్ తొందరపడి చీకటిగా ఉండి ఇక్కడేమి జరగడం లేదు అని మధ్యలోనే తలుపులు తీసి లేదా లైట్ వేసి వెలుతురు లోపలికి రానిస్తే ఆ ఫోటో పాడైపోతుంది. ఆ చీకటి గదిలో అదెంత సమయము ఉండాలో అంత సమయము ఉంటేనే ఆ నెగిటివ్ ఒక అద్భుతమైన చిత్రముగా మారుతుంది. ఆ రీతిగానే ప్రియులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న నిశ్శబ్ద శనివారము ఒక చీకటి గది వంటిది. మీ ప్రార్థనలకు జవాబు రావడము లేదు. మీ చుట్టూ పరిస్థితులు చీకటిగా ఉన్నాయి.
దేవుడు మిమ్మల్ని మర్చిపోయారని అనిపిస్తుంది. కానీ దేవుడు అనే గొప్ప ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని చీకటిలో ఉంచాడంటే దానర్థము ఆయన మిమ్మల్ని నాశనము చేస్తున్నాడని కాదు. మీ జీవితాన్ని ఒక అద్భుతమైన సాక్ష్యముగా మలుస్తున్నాడని అర్థం. ఆ చీకటి గదిలో మీరెంత ఓపికగా నిరీక్షిస్తారో రేపు ఉదయం మీ విజయము అంత ప్రకాశవంతముగా ఉంటుంది. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనములో రాయబడి ఉన్నట్టుగా మనము చదవగలము. ప్రియులారా, లోకము దృష్టిలో సమాధి అంటే అంతము. శాస్త్రులు పరిసయ్యులు యేసును సమాధిలో పెట్టి రాయి అడ్డముగా వేసి దానికి ముద్ర వేసినప్పుడు ఇక కథ ముగిసింది అని సరిపెట్టుకున్నారు. కానీ దేవుని ప్రణాళికలో సమాధి ఒక ముగింపు కాదు, అది ఒక గొప్ప మలుపు. శనివారము నాటి గాఢాంధకారము ఆదివారము నాటి ఉదయపు వెలుగును ఆపలేదు కదా. ఆ వెలుగు యొక్క ప్రాముఖ్యతను పెంచడానికే ఆ చీకటి వచ్చింది. మన జీవితంలో కూడా ఏదైనా ఒక విషయము సమాధి చేయబడినట్లు అనిపిస్తే, నీ ఆరోగ్యము క్షీణించిందని డాక్టర్లు అంటున్నారా? నీ వ్యాపారము సరిగ్గా నడవడం లేదా? ఉద్యోగము ముగిసిపోయిందని లోకము అంటుందా? అయితే గుర్తుంచుకో, మనుషులకు సమాప్తము అని రాసిన చోట దేవుడు ఇది ఇంకా ముందుకు కొనసాగింపబడుతుంది అని రాస్తాడు. శనివారము మౌనముగా ఉందంటే ఆదివారము నీ ఆనందము రెట్టింపు అవబోతుందని అర్థము. ప్రియులారా, చైనా దేశంలో పెరిగే ఒక రకమైన వెదురు గురించి ఒక వింతైన విషయము ఉంది. దాని దినము నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. రైతు ఆ విత్తనాన్ని నాటిన తరువాత మొదటి సంవత్సరము ఎంత నీరు పోసినా, ఎంత ఎరువు వేసినా నేల పైకి ఒక అంగుళము మొలక కూడా రాదు. రెండో సంవత్సరము ఏమీ ఉండదు. మూడో సంవత్సరము, నాలుగో సంవత్సరము కూడా నేలపైన ఏ చలనము ఉండదు. పైన చూసేవారికి అక్కడ విత్తనము చనిపోయిందని, రైతు కష్టము వృధా అయింది అని అనిపిస్తుంది. అది ఒక నిశ్శబ్ద సమాధిలాగే కనిపిస్తుంది. కానీ ప్రియులారా, 5వ సంవత్సరములో కేవలము 8 వారాల వ్యవధిలోనే ఆ వెదురు చెట్టు దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ చెట్టు 5 వారాల్లో పెరిగిందా లేక 5 ఏళ్లలో పెరిగిందా? 5 ఏళ్లలో మౌనములో నేల లోపల ఆ చెట్టు తన వేళ్లను భూమి లోతుల్లోకి బలముగా పాకుతుంది. ఆ నిశ్శబ్దమే దాని భవిష్యత్తు ఎదుగుదలకు పునాది. అవును ప్రియులారా, నువ్వెదుర్కొంటున్న ఈ శనివారము వంటి కష్టకాలము నిన్ను నాశనము చేయడానికి రాలేదు. నీ భవిష్యత్తులో అందనంత ఎత్తుకు ఎదగడానికి కావలసిన ఆత్మీయ వేళ్లను బలపరుచుకోవడానికి వచ్చింది. లోకము నీ వైపు చూసి ఇక తని పని అయిపోయింది, ఈమె జీవితము సమాధి అయిపోయింది అని నవ్వుతూ ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, సమాధి రాయి దొర్లించబడే సమయము ఆసన్నమైంది. శనివారం నాటి నిశ్శబ్దాన్ని భరించు, ఎందుకంటే ఆదివారం నాటి పునరుత్థాన శబ్దము లోకమంతా వినబడబోతుంది. నీ కన్నీరు ఆవిరైపోయే సమయము దగ్గర పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రివేళ ఏడ్పు వచ్చి నిలిచినను ఉదయమున సంతోషము కలుగును అని 30వ సంకీర్తన 5వ వచనములో చెప్పబడినట్లుగా ఈరోజు మనము నేర్చుకున్న సత్యం ఒకటే. నిశ్శబ్ద శనివారం అనేది దేవుని నిరాకరణ కాదు, అదొక గొప్ప నిరీక్షణ. దేవుడు మౌనముగా ఉన్నా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈ నిశ్శబ్దము నీ విశ్వాసానికి ఒక గొప్ప పరీక్ష. లోకము ముగింపు అనుకున్న సమాధి దేవుని అద్భుతానికి అదొక ప్రారంభము. శిష్యుల నాడు భయపడ్డారు, కానీ ఆదివారము ఉదయము వారు పొందిన సంతోషము వర్ణాతీతము. నీ జీవితంలో కూడా ఈరోజు ఉన్న శనివారం నాటి చీకటి శాశ్వతము కాదు. సమాధి రాయి దొర్లించబడే గడియ రానే వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మనమందరము తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా, ప్రభువా, నా జీవితము ఒక మూయబడిన సమాధిలా ఉంది, ఎటు చూసినా చీకటిగా ఉంది అని నిరాశలో ఉన్నారా?
నేను ఎన్నో ఏళ్లుగా ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు ఇంకా మౌనముగా ఉన్నాడు అని విసిగిపోయి ఉన్నారా? మీ అనారోగ్యము, అప్పుల బాధ లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? అయితే ఈరోజే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఆయన మౌనము వెనుక నీకోసం ఒక గొప్ప విజయము దాగి ఉందని నమ్ము. ప్రభువా, నీవు మౌనముగా ఉన్నా నేను నిన్ను నమ్ముతున్నాను. నా జీవితంలో ఆదివారము అంటే విజయము వస్తుందని నిరీక్షిస్తున్నాను అని ఎవరైతే ఈ క్షణములో చెప్పాలనుకుంటున్నారో వారు మీరున్న చోటే వీలైతే లేచి నిలబడి లేదా మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకోండి. దేవుడు మీ నిశ్శబ్ద పోరాటాన్ని చూస్తున్నాడు. ఆయన మీ సమాధి రాయిని దొర్లించబోతున్నాడు. కాబట్టి మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము గల పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ దినము మీరు మాకు అందించిన జీవము గల మాటల కోసము వందనాలు. ప్రభువా, నిశ్శబ్ద శనివారము వంటి కఠిన పరిస్థితుల గుండా వెళుతున్న ప్రతి బిడ్డను ఈ దినము మీరు జ్ఞాపకము చేసుకోండి. లోకము వారినంతా ముగిసిపోయింది అని చెబుతుండవచ్చు, కానీ నీవు వారికి నూతన ప్రారంభము ఇవ్వబోతున్నావని మేము నమ్ముచున్నాం. ప్రార్థనలకు వెంటనే సమాధానము రాక నిరీక్షణతో కనిపెడుతున్న వారిని నీ బలమైన ఆత్మతో ఆదరించండి. వారి విశ్వాసము సడలిపోకుండా స్థిరపరచండి. సమాధి లోపల పునరుత్థాన శక్తి ఎలాగైతే పనిచేసిందో అలాగే మౌనముగా ఉన్న వారి జీవితాల్లో మీ అద్భుత కార్యము ఇప్పుడే ప్రారంభమగునుగాక. ప్రతి మూయబడిన ద్వారము తెరవబడునుగాక. ప్రతి వ్యాధి సమాధి నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులనే చీకటి తొలగిపోయి మీ ఐశ్వర్యమనే వెలుగు ప్రకాశించునుగాక. మేమందరము దుఃఖముతో కూడిన శనివారాన్ని దాటి విజయవంతమైన ఆదివారపు సంతోషములోనికి ప్రవేశించే కృపను దయచేయండి. దేవారీతిగానే ఈ దినము జన్మదిన, వివాహ శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కూడా క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. దేవా, ప్రాముఖ్యంగా ఇదిగో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఆ చోటికి కష్టపడి సంపాదించుకోవడానికి వెళ్ళి ఆ చోట స్వేచ్ఛగా పని చేసుకోవడానికి అనుమతులు లభించక, అకామాలు లేక కన్నీరు విడుస్తూ, ఇదిగో నా తండ్రి వేదనతో కష్టములో బిడ్డలు నీ వైపు చూస్తూ ఉండగా లాంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ఆ చోట బిడ్డలకు స్వేచ్ఛగా పని చేసుకునే అనుమతిని, అకామాలను అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు నలగొట్టబడుతూ ఇదిగో నా తండ్రి వ్యధకు గురి అవుతూ ఉండగా వారందరికీ మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, యజమానులతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలను ప్రేమించులాగున వారి మనసులు మార్చమని వేడుకుంటున్నాం. బిడ్డలు కుటుంబాలకు దూరముగా ఉంటుండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇదిగో ఈ దినము మరొక మారు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తెస్తూ ఉండగా వారందరి ప్రార్థన విన్నపాలను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి వారి ప్రతి సమస్యను జ్ఞాపకము చేసుకుని సమాధానము దయచేయమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మరణాన్ని జయించి తిరిగి లేచిన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.